తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త అందింది. క్రిస్మస్ సందర్భంగా వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సెలవు కాగా, ముందు రోజు డిసెంబర్ 24వ తేదీన క్రిస్మస్ ఈవ్ కు కూడా సెలవు ప్రకటించారు. ఇక క్రిస్మస్ తర్వాతి రోజు డిసెంబర్ 26 బాక్సింగ్ డే సందర్భంగా ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. ఏపీలో ఈ సెలవుల్లో కాస్త మార్పులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 24న ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు తెరిచే ఉంటాయి. అయితే సెలవు కావాల్సిన వాళ్ళు ఆ రోజు సెలవు తీసుకోవచ్చు. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ హాలిడే కాగా, తర్వాతి రోజు బాక్సింగ్ డే కావడంతో అధికారిక సెలవు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా వరుసగా 3 రోజుల పాటు సెలవులు ఇచ్చింది. క్రిస్మస్కి ముందు రోజు ఈవ్ సందర్భంగా ఆప్షనల్ సెలవు ఇచ్చారు. దీంతో డిసెంబర్ 24 కూడా సెలవు రానుంది. క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్స్ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సెలవు, డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే కూడా సెలవు కావడంతో మొత్తం 3 రోజులు సెలవులు వచ్చాయి. డిసెంబర్ 27 4వ శనివారం, డిసెంబర్ 28 ఆదివారం వచ్చాయి. ఉద్యోగులకు ఈ 2 రోజులు వీకెండ్ సెలవులు వచ్చాయి. మొత్తంగా విద్యార్థులకు 3 రోజులు సెలవులు, ఉద్యోగులకు 5 రోజుల వరకు సెలవులు వచ్చాయి.